साबिक वजीर व रुकन असेंबली सिद्दीपेट हरीश राव ने कांग्रेस हुकूमत की जानिब से पेश करदा अबूरी बजट पर अपने रद्द-ए-अमल का इजहार करते हुए कहा कि कांग्रेस का बजट रियासत के किसानों को परेशान करने के मुमासिल है। कांग्रेस हुकूमत की जानिब से कानून साज असेंबली में पेश करदा अबूरी बजट के बाद साबिक वजीर हरीश राव ने कानून साज असेंबली के इहाते में मीडिया से बात किया। हरीश राव ने कहा कि कांग्रेस ने कहा था कि वो किसानों के लिए सब कुछ करेंगे, लेकिन उन्होंने किसानों के लिए मुनासिब फंड मुख्तस नहीं किया। उन्होंने कहा कि कांग्रेस की जानिब से पेश करदा बजट किसानों को तसल्ली देने के लिए है। रियासती बजट ने तेलंगाना के अवाम को सख्त मायूस किया है। उन्होंने कहा कि रियासत में अवामी हुक्मरानी नाकिस है। कांग्रेस के मंशूर में कहा गया है कि सीएम हर रोज अवामी दरबार मुनक्कद करेंगे। कांग्रेस की हुकूमत झूठे वादों के साथ शुरू हुई है। वो जमानतों पर अमल दरामद के हवाले से अवाम को वजाहत नहीं दे सके। कांग्रेस का बजट किसानों को हैरान करने वाला बजट है। किसानों के लिए बजट में मामूली रकम मुख्तस की गई है। ज़राई शोबे के लिए कांग्रेस हुकूमत ने सिर्फ 19,746 करोड़ रुपए का बजट मुख्तस किया है, जो नाकाफी है। ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, అంటే సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం. కానీ జరిగింది ఏంది, ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసి ప్రజా దర్బార్కు ఇప్పుడు గతంలో కలెక్టర్లు కలెక్టరేట్లలో తీసుకున్నటువంటి దరఖాస్తులకు దీనికి తేడా ఏమున్నది అంటే వాగ్దాన భంగంతో ప్రజా పాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పొచ్చు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు, నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని ఆగం చేసే విధంగా ఉన్నది. ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంత, బడ్జెట్లో ఇచ్చిందేమో చెంచాడంత. రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవాళ రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపు ఇచ్చారు. అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది. రైతు బంధుకు రామ్ రామ్ పలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈ రోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఆర్థిక మంత్రి గారు స్వయంగా బడ్జెట్ చదివేటప్పుడు ఏమన్నారంటే వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 19,746 కోట్లు పెట్టినామన్నారు. ఈ